బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజుకు చేరుకున్నాయి. సూపర్ 6 సహా పలు పథకాలపై సభలో చర్చ జరుగుతుంది. ప్రజా సంక్షేమం పైన లఘు చర్చ నిర్వహించనున్నారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 అక్రమాలపైన సభలో చర్చ జరగనుంది. ఇక మండలిలో మంటలు కొనసాగే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆరోపిస్తుంది. చర్చకు పట్టుబడుతుంది. ఇవాళ కూడా మండలిలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సంతోషి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి వర్షాకాల సమావేశాలు 3వ రోజు అత్యంత కీలకమైన ఎజెండాతో ప్రారంభం కానున్నాయని చెప్పొచ్చు. గత 2 రోజులుగా సభలో చోటు చేసుకున్న రాజకీయ వేడి ఇవాళ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామక అక్రమాలపై ఇవాళ అసెంబ్లీలో జరగబోయే చర్చ 2 పక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలకి దారితీసేలా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే గ్రూప్ 1 అక్రమాలపై నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపణలతో ఇవాళ సభలో కీలక చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని కూడా నేటి నుంచి చర్చ జరుగుతుంది. అయితే ఆ డిజిటల్ వాల్యుయేషన్, మాన్యువల్ వాల్యుయేషన్ చుట్టూ జరిగిన వివాదాలు, అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం సభ దృష్టికి తీసుకురానుందని కూడా చెప్పొచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుంది అనేది ఇప్పుడు నిరుద్యోగుల ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పొచ్చు. మరో అంశం చూస్తే కనుక ఆ రాష్ట్రంలో పెట్టుబడులకు వేగంగా ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించినటువంటి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారని కూడా తెలుస్తుంది. అయితే గతంలో ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈఓడిబి ఏదైతే ఉందో ఆ ఈఓడిబి కంటే ఎక్కువగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమల అనుమతులు మంజూరు చేయడం వల్ల ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని కూడా నిన్న ఆ ఫరూక్ చెప్పడం కూడా జరిగింది. అయితే మున్సిపల్ ఆ గ్రంథాలయ సవరణ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అది శాసన మండలిలోనూ 2 కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టబోతుంది. ఇందులో ఒకటి పురపాలక మున్సిపల్ చట్ట సవరణ బిల్లు కాగా మరొకటి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల చట్ట సవరణ బిల్లు. స్థానిక సంస్థల బలోపేత గ్రంథాలయ ఆధునీకరణకు లక్ష్యంగా ఈ సవరణలు ఉండబోతున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా ఈ రోజు జరగబోతుంది. అయితే సంఖ్యాబలం పరంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఎన్నికల ఏకగ్రహం అవుతుందా లేక పోటీ ఉంటుందా అనేది కొద్దిసేపట్లో తెలిపొందని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద చూస్తే కనుక అటు గత ప్రభుత్వ వైఫల్యాన్ని అక్రమాలను ఎండగడుతూనే ఇటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి చట్ట సవరణలు కొత్త బిల్లులతో సభను ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. గత 2 రోజులుగా శాసన మండలిలో కావచ్చు, ఇటు శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులు ఏవైతే ఇటు శాసన మండలికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ శాసన మండలిలో సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో కూడా వైసీపీ ప్రతి బిల్లు మీద కూడా డిస్కషన్ దిగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి శాసన మండలిలో వైసీపీ గళం విప్పాలి అని చెప్పని కూడా దిశానిర్దేశం చేసినటువంటి విధానం ఏదైతుందో డిఎస్సి అక్రమాలపై పూర్తి స్థాయిలో గళమిప్పాలని చెప్పిన నేపథ్యంలో కూడా డిఎస్సికి సంబంధించినటువంటి చర్చ జరగాలంటూ కూడా గత 2 రోజులుగా కూడా శాసన మండలిలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అడుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆ పరిస్థితి దీనికి సంబంధించి ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి చర్చకి సిద్ధమే అంటున్నారో అది అసెంబ్లీ లోపలైనా సరే బయట అయినా సరే చర్చకి సిద్ధమే అంటూ నారా లోకేష్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే శాసన మండలిలో కాకుండా శాసనసభలో కానీ లేదంటే బయట ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డితో చర్చకు సిద్ధం అని చెప్పి అంటున్న నేపథ్యంలో కూడా వైసీపీ నేతలు శాసన మండలిలోనే దీన్ని చర్చ జరగాలని గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. మరో పక్కన చూస్తే కనుక నేను కేబినెట్ లో ఆమోదం పొందినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు శాసన మండలిలో కూడా తీసుకొచ్చే అవకాశం. మరి గ్రంథాలయ సంబంధించినటువంటి అంశాలే కాకుండా స్థానిక సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించవచ్చు, మిగిలినటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఇవన్నిటి కూడా ఈఓడిబి కంటే వేగంగా సింగిల్ విండో వివాదంలో పరిశ్రమలో అనుమతులు మంజూరు సంబంధించిన అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా మండలి దృష్టి తీసుకొచ్చే పరిస్థితి ఉందని కూడా చెప్పొచ్చు. సంతోష్. ఓకే, రైట్ శ్రీనివాస్.